అదే సమయంలో తక్షణం లోకల్ బాడీస్కి సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పరిస్థితి. కాకపోతే లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాలంటే బీసీ కులగణన జరిగి తీరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీసీ కులగణన ఇప్పుడు చేపడితే కనీసం 3-4 నెలల సమయం పడుతుంది. అదే సమయంలో గత ఫిబ్రవరి 1వ తేదీ నుంచే స్థానిక సంస్థల్లో మరి ముఖ్యంగా పంచాయతీలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైపోయింది. ఇప్పుడు మరోసారి ఎక్స్టెండ్ చేస్తే స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కనుక ఎక్స్టెండ్ చేస్తే కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడమా లేకపోతే ముందు బీసీ కులగణన చేపట్టడమా అన్న మీమాంస సర్కార్ ముందుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా ఓటర్ లిస్ట్ ఆధారంగా అందులో కులం ప్రస్తావన ఉంటే దాని ఆధారంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పి భావిస్తున్నది ప్రభుత్వం. దీనికి సంబంధించి మేధావులు ఏమనుకుంటున్నారు, బీసీ కులగణనను డిమాండ్ చేస్తున్న ప్రధానమైన నేతలు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లైవ్లో ప్రముఖ రచయిత జులూరు గౌరీశంకర్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఆయన చాలా కాలం నుంచి బీసీ కులగణనకు సంబంధించి డిమాండ్ చేస్తున్నారు. సేమ్ టైం బీసీలకు స్థానిక సంస్థల్లో తగిన ప్రాధాన్యం లభించాలని కోరుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ గౌరీశంకర్ గారు. మార్నింగ్ అండి. రైట్. ఈ కులగణన చేపట్టిన తర్వాతనే లోకల్ బాడీస్ ఎన్నికలు జరగాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు బీసీ లెక్కలు బయటకు తీసి కులగణన చేస్తామన్నటువంటి విషయాన్ని కామారెడ్డిలో 2023 డిసెంబర్ ఎన్నికల సందర్భంగా బీసీ డిక్లరేషన్ ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ని విడుదల చేసిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏమిటంటే, చాలా వరకు బీసీ డిక్లరేషన్ అన్నటువంటి చాలా పెద్ద మాట. ఆ బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా బీసీల ఓట్లు మొత్తం కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఒక మహాస్త్రాలుగా ఉపయోగపడే సందర్భం. అంటే మొత్తం తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే 2 కోట్ల మందికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. బీసీలు సహజంగానే కులగణన చేస్తామన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగా చెప్పారు. జగిత్యాలలో చెప్పారు, హన్మకొండలో చెప్పారు, వరంగల్లో చెప్పారు. వరంగల్ జిల్లాలో జరిగినటువంటి సభలన్నిట్లలో కూడా చాలా గట్టిగా చాలా గాంభీర్యంగా విషయాలను చెప్పారు. కారణం ఏంటంటే బీసీ కులగణన మేము చేస్తామని. బీసీ కులగణన చేసి కులగణనతో పాటుగా వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, బీసీలలో ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణలో మొత్తం కూడా 130 బీసీ కులాలు ఉన్నాయి. ఈ 130 బీసీ కులాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు అన్ని కులాల యొక్క జాబితాను తీసుకొని వాళ్ళ యొక్క జనాభా దామాషా పద్ధతిలో ఎంబీసీలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళ యొక్క కామారెడ్డి ఎన్నికల సభలో చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఏమంటున్నారంటే, ఓటర్ల జాబితా ఆధారంగా మేము కులగణన చేయకుండా కానీ ఎన్నికలకు పోతామంటున్నారు. ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనకు నిధులు ఆగిపోతాయి కాబట్టి మనం ఇమీడియట్ గా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈ 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాల పరిమితి, దాంతో పాటే ఇప్పుడు సర్పంచుల కాల పరిమితి కూడా పూర్తిగా పోతుంది. అంటే ఏంటంటే విషయం ఏంటంటే, ఇక్కడ చాలా వరకు జరుగుతున్న ఘోరమైనటువంటి అన్యాయం ఏంటంటే, బీసీలు మళ్ళొక్కసారి మోసపోయారు అన్నటువంటి విషయాన్ని మనకు అవగతం అవుతుంది. చాలా వరకు 77 ఏళ్లుగా బీసీలు మోసపోతూనే ఉన్నారు. బీసీలను అందరూ అన్ని పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తిరిగి కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, బీజేపీ పార్టీ యొక్క చరిత్ర, ఈ రెండింటి చరిత్రలు తెలిసిన తర్వాత బీజేపీ స్పష్టంగా చెప్పేసింది పార్లమెంట్ లోనే, మేము బీసీ కులగణన చేయమన్న విషయాన్ని స్పష్టంగా తెగేసి వాళ్ళు చెప్పేశారు పార్లమెంట్ లో. కాంగ్రెస్ పార్టీ మాత్రం, రాహుల్ గాంధీ మాత్రం దేశవ్యాపితంగా దాన్ని చాలా ప్రధానమైన అంశంగా చేశారు. అంటే ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల మందికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి విషయం ఇది. తెలంగాణలో సహజంగానే బీసీలు కాంగ్రెస్ వైపు బీసీ కులగణన అంటంతో, అట్లాగే వాళ్ళు పెట్టినటువంటి పథకాలతోటి కొంత ఆకర్షించబడి మొగ్గు చూపిన మాట మాత్రం వాస్తవం. కాబట్టి బీసీలకు ఇది చాలా తీవ్రమైనటువంటి తీరని అన్యాయమే. కులగణన చేయకుండా స్థానిక సంస్థలకు ఎన్నికల పోవడం అంటే బీసీలకు ఇది అన్యాయం చేయడమే. రైట్. ప్రధానంగా ఓటర్ లిస్టు ద్వారా గనక ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తే బీసీ వర్గాల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం దక్కుతుందంటారా, అవకాశం దక్కుతుందంటారా? ఎట్లా చేస్తారు అది? దాన్ని ఏ రకంగా చేస్తారు? ఫస్ట్ అంటే బీసీలలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలంటే ఇప్పుడు ఒక 7-8 సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు అసెంబ్లీలోకి పోతున్నారు. వాళ్ళు మాత్రమే సర్పంచులుగా ఇతర చిన్న చిన్న పదవులు ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రధానంగా 130 కులాలకు సంబంధించినటువంటి దాంట్లో అసలు ఇప్పటి వరకు వార్డు మెంబర్ అయ్యారా? ఇప్పటిదాకా మీరు ఎంపీటీసీ అయ్యారా? ఇప్పటిదాకా మీరు జెడ్పీటీసీ అయ్యారా?
ఏమైనా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారా, గ్రామ కమిటీ అయ్యారా అన్న లెక్కలు తీయాలంటే మొత్తం తప్పకుండా కులగణనలో ప్రత్యేకమైనటువంటి అంశంగా ఈ అంశాన్ని చేర్చాలి. మీరు ఇప్పటి వరకు రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన చిన్న పదవినైనా చేపట్టారా? మీ కుటుంబం నుంచి వెళ్ళారా? మీ తరతరాలుగా వస్తున్నటువంటి మీ కుటుంబంలో ఎవరైనా ఒక సభ్యుడు వార్డు సభ్యుడిగా ఉన్నాడా లేదా అన్న విషయం తేలాలంటే మీకు ఓటర్ లిస్ట్ ఎట్లా తెలుస్తుంది? బీసీ బి గ్రూప్, బీసీ ఏ గ్రూప్ అని ఉంటుంది అంతే. దట్స్ ఆల్. దాన్ని ఎట్లా సాధ్యం? అసలు మీరు కులగణనే చెయ్యకుండా జనగణనలోనే కులగణన లేనప్పుడు కులగణన విషయాలు మీకు ఎట్లా తెలుస్తాయి? అసలు ఎవరు ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఎట్లా తెలుస్తాయి? నాకు తెలియదు. అంటే ఏంటంటే ఇది మొత్తంగా కూడా ఇది హామీలను గుప్పించి 77 ఏళ్లుగా జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, మోసాలని తెలిసినప్పటికి కూడా ఈసారి మేము తప్పకుండా చేస్తాం, తప్పకుండా బీసీలకు సంబంధించినటువంటి హక్కుల్ని మేము చూస్తాం, బీసీలకు చట్టసభల్లో పోవటానికి మేము రిజర్వేషన్లు చూస్తాం, మేము పంచాయతీరాజ్ యాక్ట్ లో 72, 73 రాజ్యాంగ సవరణల్ని మార్చుతాం. ఇవన్నీ జరిగిన తర్వాత బీసీ కులగణన చేసిన తర్వాత గ్రామ రాజ్యాల్ని బీసీల చేతుల్లో పెట్టడం వల్ల 25,000 మంది బీసీ యువ నాయకత్వం రాబోతుంది మీకు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇట్లా చేసి ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే జరిపి మళ్ళీ పోయినసారి గతంలో అంతకు ముందు జరిపిన విధంగానే చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం అన్నటువంటి విషయం, కాంగ్రెస్ పార్టీ బీసీలను అన్యాయం చేసిందని, కాంగ్రెస్ పార్టీ బీసీలను బ్లఫ్ చేసినటువంటి విషయం బీసీలు తప్పకుండా తీవ్రమైనటువంటి నిరసనను వ్యక్తం చేస్తారు. కాబట్టి స్థానిక సంస్థలకు డిమాండ్ ఏమిటి ఈ ప్రభుత్వం ముందు మీ వైపు నుంచి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం ప్రత్యేకించి డిమాండ్ పెట్టట్లేదండి. మీరు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ని అమలు చేయండి. బీసీలకు ఇప్పుడు మాకు బస్సు అట్లాగే గృహజ్యోతి అన్నటువంటి విషయాలను వెలుగులో తీసుకొచ్చారు. అడుగడుగున మొత్తం కూడా ఇప్పుడు కరెంటు పోతుంది. దాన్ని ఏమనాలి? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. ఏవి అవి? ప్రతి మహిళకు స్కూటీ ఇస్తా అన్నారు. ఏదది? కాబట్టి ఇట్లా చాలా హామీలు గుప్పించారు. కానీ వీటన్నిటికంటే చాలా ప్రధానమైనటువంటి చాలా సీరియస్ హామీ ఏమిటంటే కులగణనకు సంబంధించినటువంటి అంశం. ఇది బీసీల యొక్క జీవన్ మరణ సమస్యకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి మొత్తంగా ఇవాళ బీహార్ లో నితీష్ కుమార్ కులగణన చేశారు. సరే, అది కోర్టులో ఉందనుకోండి. నితీష్ కుమార్ కులగణన చేస్తే ఆ కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ప్రొఫెసర్ సింహాద్రి లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చాలా వరకు వాళ్లకు వచ్చినటువంటి దాంట్లో 65% ఉపాధ్యాయ పోస్టులు పెడితే మొన్న దాంట్లో 65% బీసీలకు సంబంధించినటువంటి పోస్టులు వచ్చాయని. మీరు ఒక్కసారి తమిళనాడు చూడండి. తమిళనాడులో పోతే ఆ కులగణన చేసిన తర్వాత వచ్చినటువంటి అంశాలను పరిగణలో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి టీచర్ పోస్టుల్లో దగ్గర మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానట్టు ఉపాధ్యాయ పోస్టులు ఇవాళ బీసీలకు వచ్చాయి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో మనకు తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 12,769 గ్రామ పంచాయతీల్లో సగం గ్రామ పంచాయతీలు, గ్రామ రాజ్యాలు బీసీల చేతికి వస్తాయి. దాన్ని ఈ గ్రామాలలో పెత్తందారీతనం చెలాయిస్తున్నటువంటి, తరతరాలుగా పెత్తందారీతనాన్ని చెలాయిస్తున్నటువంటి సామాజిక వర్గాల వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు రావడానికి ఒప్పుకుంటారా? వీళ్ళ గ్రామ రాజ్యాలని రాణిస్తారా? రాహుల్ గాంధీ చెప్పింది ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అది చేస్తారా లేదా అన్నది ఇలా బీసీలు చూస్తున్నారు. 6 నెలలే అయిపోయింది, ఎక్కువ కాలం గడవలేదు. 6 నెలల కాలంలో మీరు ఏం చేశారన్నటువంటి విషయంలో స్పష్టంగా ప్రజలకు తెలుస్తున్నటువంటి అంశం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం అండి. రాజకీయంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు జరుపుతారా లేదా అని కాదు. మొత్తం తెలంగాణలో సగం తెలంగాణకు సంబంధించి 2 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఈ కీలకమైన అంశాన్ని పక్కన పెట్టేశారంటే అది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. కాబట్టి కులగణన జరపకుండా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే వాళ్లకు తీవ్రమైనటువంటి ఎదురీతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది నా మాట కాదు, బీసీలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం ఇది. కులగణన చేస్తామంటే వాళ్ళు మొగ్గు చూపారు, నమ్మారు, ఓట్లేశారు, మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళు ఏమంటున్నారు? కులగణన చేయండి, మాకున్నటువంటి మా జీవితాలు చూడండి, మాకున్నటువంటి రిజర్వేషన్లు ఇవ్వండి, మా రిజర్వేషన్లు మాకు ఇవ్వండి. ఇప్పుడు ఇది చట్టసభలకు కూడా కాదు, ఇది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశం. గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, డీసీఎంఎస్లు, డీసీసీబీలు, జిల్లా పరిషత్తులు మాకు సగం రావాలండి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాలి. తరతరాలుగా రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు మీరు, ఇక్కడ ఒక తరతరాలుగా రావాల్సిన రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు. డ్యూ రిజర్వేషన్స్ రావడం అనేది రాజ్యాధికారంలో భాగస్వామ్యం పెంచుకోవడానికేనా, లేకపోతే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా భాగస్వామ్యం పెంచుకోవడానికే? ఏది ముఖ్యం రెండింటిలో? విద్యా ఉద్యోగాల్లో బీసీల యొక్క ప్రాధాన్యత పెరగాలి
అన్ని రంగాలలో వాళ్ళు శిరసెత్తుకొని స్వతంత్రంగా నిలబడాలి. 2, చట్టబద్ధంగా వాళ్ళు పార్లమెంటు అసెంబ్లీలకు పోకపోతే, వాళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళు వెలుగెత్తి చాటకపోతే ఎవరు చేస్తారండి? వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవచ్చు కదా. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవాలంటే తప్పకుండా స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు వాళ్ళకి రిజర్వేషన్లు రావాలి. అట్లా రిజర్వేషన్లు రాకపోతే, ఆ రిజర్వేషన్లు లేకపోతే వీళ్ళకు కావలసినటువంటి వీళ్ళ యొక్క ప్రశ్నల్ని వీళ్ళ యొక్క అంటే మనం మాట్లాడేది ఏమిటంటే, తప్పకుండా ఏదో కొద్దో గొప్ప ఉన్నటువంటి కొంతమందికి రిజర్వేషన్ల కోసం మనం అడగడం లేదు. ఇది ఈ దేశంలో సగం మంది ప్రజలకు సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో సగం మంది ప్రజలకు సంబంధించిన అంశం. ప్రజా సమూహాలకు సంబంధించిన అంశం. చాలా వరకు ఇది ఒక అభివృద్ధికి సంబంధించిన అంశం. రిజర్వేషన్లు అంటే ఎవరో ఇది కుల సమస్య కాదు. ఇది దేశ సమస్య. ఇది రాష్ట్ర సమస్య. ఈ రాష్ట్రీయమైన జాతీయమైనటువంటి సమస్య. ఇది మన దేశ అభివృద్ధికి సంబంధించిన అంశం. ఇది మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. ఎట్లా చెప్తారండి మీ అభివృద్ధి సూచికలు మొత్తం కూడా? సగం మంది ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ లెక్కేది లేనటువంటి మీరు అభివృద్ధి సూచికలు చూపిస్తారా? అభివృద్ధి సూచికలు చెప్తారా? ఇదేం న్యాయం అండి? చాలా వరకు చూడండి, క్షేత్రస్థాయికి వెళ్ళండి. సో ఓవరాల్గా బీసీ కులగణనకు సంబంధించి సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం జరిగేలా కులగణన చేసి దాని ప్రాతిపదికనే రిజర్వేషన్లను అమలు చేసి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించాలని, రాజ్యాధికారంలో భాగం పెంచాలన్న డిమాండ్ ప్రబలంగా వినిపిస్తుంది. అయితే ఓటర్ లిస్ట్ ఆధారంగా చూస్తే అందులో బీసీ-డి, బీసీ-ఏ ఇట్లాంటి వివరాలు తప్ప ఎవరికి గతంలో రాజ్యాధికారం దక్కింది, ఏ వర్గాలకు ఇంకా సముచిత స్థానం దక్కాలి అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాదు. కాబట్టి కులగణన జరిగిన తర్వాతనే లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ చాలా ప్రబలంగా వినిపిస్తుంది. ప్రభుత్వం ఈ అంశాలను ఎలా పరిగణలోకి తీసుకుంటుంది? ఎందుకంటే ఇది డిమాండ్ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించి సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నోటి వెంట ప్రకటించిన హామీ ఇది. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ ఏ సభలో మాట్లాడినా కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీ కులగణనకు వ్యతిరేకంగా ఉంది, మేం మాత్రం సానుకూలంగా ఉన్నామని చెప్పి పదే ఆయన ప్రకటించిన పరిస్థితి. అయితే ఇప్పుడు 6 నెలల కాలంలో ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు తక్షణం నిర్వహించాల్సిన అగత్యం ప్రభుత్వం ముందుంది. ఈ నేపథ్యంలో మరి లోకల్ బాడీస్ ఎన్నికలకు ఎలా వెళ్తారన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.